హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు నేను మోతీచూర్ లడ్డు తయారు చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. అంత ఈజీ అండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు శనగపిండి చెల్లించి తీసుకోవాలండి. దాంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దోస పిండిలాగా జారుగా ఉండాలండి. ఈ రెసిపీకి బూందీ గెరటి కూడా అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అచ్చు స్వీట్ షాప్‌లో కొన్న లడ్డూలాగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని బూందీ వేసుకోవాలి. వేయగానే బూందీ వేగుతుందండి. కాబట్టి వెంటనే తీసేయాలి. రంగు రానవసరం లేదు. దీనికి గోల్డెన్ కలర్ రానవసరం లేదు. వేయగానే వేగిపోతుంది కాబట్టి తీసేసుకోవాలి. మొత్తం పిండిని ఇదే విధంగా బూందీ కింద వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన బౌల్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు పంచదార పాకం కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి 1.5 కప్పు పంచదార తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు నీళ్లు పోసి పంచదారను పూర్తిగా కరగనివ్వాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. షుగర్ కరిగి కొంచెం థిక్గా అవ్వాలండి. అంటే గులాబ్ జాములు చేసేటప్పుడు పాకం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార మొత్తం కరిగింది. అలానే పాకం కొంచెం చిక్కబడింది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బూందీని పాకంలో వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్లు నచ్చితే పుచ్చగింజ పప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ బూందీని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లబడిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.